కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. భద్రాచలానికి పోలవరంతోనే ముప్పని అన్నారు. వాడో గుంపు వీడో గుంపు, ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. అంటే ఇలా కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ, 500 years ఆఫ్ హిస్టరీ గోదావరి. వరద వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే, అన్నారంకేం కాలే, సుందిలకేం కాలే, బ్రహ్మాండంగా మరి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. మరి 247 TMCల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 TMCలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 TMCల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 TMCలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా, నువ్వు ఏంటిది నువ్వు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర రైతులే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను.